నా అభిమానులందరికీ ముందుగా నమస్కారం. ఈ ఆగస్టు 15, 2026తో మనం 80వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. మా అత్తాకోడల కథలని, తోటి కోడల కథలని సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఓ రోజు ఉదయం వేళ బయట వర్షం జల్లులు కురుస్తుంటే రాజయ్య ఇంటి అరుగు మీద కూర్చొని వేడివేడి టీ తాగుతున్నాడు. అప్పుడే అతని చిన్ననాటి స్నేహితుడు మల్లయ్య గొడుగు పట్టుకుని వచ్చాడు. యారా రాజయ్య, ఎలాగున్నావు? రా మల్లయ్య, బావున్నాను, నువ్వెట్టా ఉన్నావు? మల్లయ్య గొడుగు మడిచి రాజయ్య పక్కన కూర్చున్నాడు. సుజాత, సుజాత, నా ప్రాణ స్నేహితుడు మల్లయ్య వచ్చాడు, వేడివేడిగా టీ తీసుకురా అని చెప్పాడు. సుజాత ఇంట్లో నుంచి పొగలు కొక్కుతున్న వేడివేడి టీ తీసుకొచ్చి ఇచ్చింది. యమ్మా సుజాత, బావున్నావా? బాగున్నానన్నయ్య. వదిన పిల్లలు బాగున్నారు కదా? బావున్నారు చెల్లెమ్మ. నిన్ను అడిగినట్టు చెప్పమని చెప్పింది మీ వదిన. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను వంట సిద్ధం చేస్తాను అని చెప్పి సుజాత అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇద్దరూ కాసేపు కబుర్లు చెప్పుకుంటూ టీ తాగుతూ ఉంటారు. కొద్దిసేపటికి, విన్నాన్రా, నీ కూతురు అనామిక పెళ్ళైపోయిందంటగా, శారద కొడుకు రమేష్కి ఇచ్చారంటగా. అవునరా, పత్రిక తీసుకొని నీ దగ్గరికి వచ్చాను. నువ్వు ఊళ్ళో లేవని పక్కింటోళ్ళు చెప్పారు. ఫోన్ కూడా చేశాను, స్విచ్ ఆఫ్ వచ్చింది. వారం క్రితమేరా పెళ్లి జరిగింది. మల్లయ్య ముఖం ఒక్కసారిగా గంభీరంగా మారింది. ఒరే రాజయ్య, నీకు నిజంగా వాళ్ళ గురించి అంతా తెలుసా? శారద వాళ్ళు చాలా పేదవాళ్ళు. ఉండటానికి సరిగ్గా ఒక మంచి ఇల్లు కూడా లేదు. వర్షం వస్తే పైకప్పు మొత్తం కారిపోద్దని ఊరంతా చెప్పుకుంటారు. అదంతా నాకు ముందే తెలుసురా మల్లయ్య అని రాజయ్య చెప్పగానే మల్లయ్య ఆశ్చర్యపోయాడు. తెలుసా? ఒరే, తెలిసి కూడా ఒక్కగానొక్క కూతుర్ని అట్టాంటింటికెట్టా ఇచ్చావురా? అవునరా, అన్నీ తెలిసే ఇచ్చాను. ఎందుకు రాజయ్య, నీకు డబ్బుకి కొదవలేదు. ఇంకో మంచి సంబంధం చూసుంటే నీ కూతురు సుఖంగా ఉండేదిగా. చూడు మల్లయ్య, మనిషిని ఇల్లుని చూసి కాదు, మనసు చూసి అల్లుని చేసుకోవాలి. రమేషు మంచివాడు, కష్టపడి పనిచేసేవాడు. శారద కుటుంబం కూడా మంచిది. ఈరోజు వాళ్ళు పేదవాళ్లే కావచ్చు, కానీ నిజాయితీగా బతికేవాళ్ళు. నా కూతురు అక్కడ సుఖంగా ఉంటుందన్న నమ్మకంతోనే ఈ పెళ్లి చేశాను. నీ నమ్మకం నిజం కావాలని నేను కోరుకుంటున్నానురా. కానీ ఈ వర్షాకాలంలో ఆ చిన్నింట్లో మన అమ్మాయి కొత్త కోడలుగా అక్కడ ఎన్ని కష్టాలు పడుతుందో తలుచుకుంటే మాత్రం బాధగా ఉందిరా. నాకు మాత్రం ఎలాంటి బాధ లేదురా. అనామిక అన్నిటినీ తట్టుకునిద్ది, ఓర్చుకునిద్ది. తన కాపురాన్ని, కుటుంబాన్ని చక్కగా చూసుకునిద్ది. అలా ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. సుజాత వంటగదిలో వంట చేస్తూ ఉంటుంది. శారద వాళ్ళది సింగిల్ బెడ్రూమ్ ఇల్లు. చిన్న హాలు, ఒక పడక గది, చిన్న వంటగది ఉంది. రోజుల వారీగా పడక గదిని వాడుకుంటూ కలతలు లేకుండా కాపురం చేసుకుంటూ ఉంటారు వాళ్ళు. చిటపట చినుకులు పడుతూ ఉంటాయి. అరుగు మీదున్న మట్టిపొయ్యి దగ్గర అత్తగారు శారద వంట చేస్తూ ఉంటుంది. భర్త ప్రసాదు కుర్చీలో కూర్చున్నాడు. ఇంట్లో ఉన్న చిన్న కోడలు భావన తన భర్త వినోద్తో, ఏవండి, రాత్రి నేను చెప్పిన విషయం గురించి అత్తయ్య మావయ్య వాళ్ళకి చెప్పండి. అమ్మో, వేరు కాపురం గురించి నేను అమ్మ వాళ్ళతో చెప్పలేను. అయినా మనకి ఇక్కడ బాగానే ఉంది కదా భావన. నాకు నచ్చలేదండి. సోమవారం అక్క వాళ్ళు, మంగళవారం మనం, బుధవారం అత్తయ్య వాళ్ళు, మళ్ళీ గురువారం అక్క వాళ్ళు, శుక్రవారం మనం, శనివారం అత్తయ్య వాళ్ళు, ఆదివారం నాడు మాత్రం అందరం హాల్లోనే పడుకోవడం. ఇదేమైనా బాగుందా చెప్పండి? ప్రేమ పెళ్లి చేసుకున్నప్పుడే నేను మా కుటుంబం గురించి, మన కాపురం గురించి వివరంగా చెప్పానుగా. అప్పుడు ఒప్పుకున్నా, ఇప్పుడు మాత్రం వేరే కాపురం అంటున్నావు. ఇదేం బాలేదు భావన అని వినోద్ బయటకు వచ్చాడు. ఇక అనామిక, రమేష్ వర్షంలో తడుస్తూ ఇంటికి కావాల్సిన సరుకులని, కూరగాయల్ని తీసుకొని ఇంటి వైపు నడుస్తున్నారు. కొత్త పెళ్లి కూతురివి, కాపురానికి వచ్చి వారం రోజులే అయింది. ఇంటి దగ్గర ఉండమంటే ఉండకుండా నాతో వచ్చావు. చూడు, నాతో ఇప్పుడు వర్షంలో తడుస్తున్నావు. వర్షంలో మీతో తడుస్తూ ఇలా మాట్లాడుకుంటూ ఇంటికి వెళుతుంటే భలే తమాషాగా ఉందండి. సరేగా అనామిక, నీకు ఇంట్లో ఏమైనా ఇబ్బందిగా ఉందా? ఎలాంటి ఇబ్బంది లేదండి. అత్తయ్య అమ్మలా, మావయ్య నాన్నలా నన్ను చూసుకుంటున్నారు. ఇక నాకు దేనికి లోటు ఉంటుంది చెప్పండి? భావన ఏమైనా అంటుందా? నాకంటే ముందొచ్చిన కోడలు కదా, తనకు తెలిసినంతగా నాకు తెలియదు కదా. అందుకే తను పెద్ద కోడలుగా ఫీల్ అవుతూ నాకు అన్ని పనులు చెప్తూ ఉంటుంది. అయినా మీరు మా తోటి కోడల విషయంలో ఏ మాత్రం కలుగు చేసుకోవద్దు. అనామిక చెప్తే సరే. కాకపోతే మనకున్న ఒక్కగానొక్క పడక గది గురించి చెప్పాలని వచ్చిన రోజు నుంచి అనుకుంటున్నాను. ఏమిందా గదికి? అంతా బాగానే ఉంది కదా అనామిక. నేను మొన్న ఆ గది వెనక్కి వెళ్ళి చూశాను.
వర్షం వల్ల మట్టి గోడ మొత్తం తడుస్తూ నెమ్మదిగా మట్టి కారుతూ చాలా పోయిందండి. అయినా ఆ గోడకి ఏం కాదనామిక, నువ్వు ఆ గోడ గురించి ఏమాత్రం భయపడ మాకు, సరేనా? సరేనండి. అలా ఇద్దరూ వర్షంలో తడుచుకుంటూ ఇంటివైపు నడుస్తూ ఉంటారు. బయటకొచ్చిన వినోద్ని ప్రసాద్ అడిగాడు. ఏంట్రా వినోదు, భార్యాభర్తలిద్దరు ఏదో గట్టిగా మాట్లాడుకుంటున్నారు, ఏమైంది? ఏం లేదు నాన్న అని వినోద్ అనగానే భావన కోపంగా బయటకొచ్చింది. ఏమీ లేదంటే ఎలా? అందరూ మీరు తెలుసుకోవాల్సిన విషయమే. ఏంటమ్మా భావన, అంత కోపంగా అంటున్నావు? మీ మామయ్యకి మర్యాద ఇవ్వాల్సిన అవసరం లేదనుకుంటున్నావా? అత్తయ్య, ఈ చిన్న ఇంట్లో నేను ఉండలేకపోతున్నాను. పడుకోవడానికి కూడా రోజులు పంచుకొని ఉండాల్సి వస్తుంది. మేమిద్దరం వేరే ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటాం. ఏంటి, వేరే కాపురం పెడతావా? ప్రేమించి పెళ్లి చేసుకుని వచ్చినప్పుడు ఈ వేరు కాపురం గురించి ఎందుకమ్మా మాట్లాడలేదు చిన్న కోళ్ళ? అప్పుడు కూడా ఇదే ఇల్లు కదా. అవునత్తయ్య, మీ మీద కోపం లేదు, కానీ మాకు కొంచెం ప్రైవసీ కావాలి. అదేదో కావాలని కుటుంబాన్ని ఇడిసి పెడతావా? ఇంత చిన్న కష్టానికి వేరు కాపురం అంటే రేపేదైనా పెద్ద కష్టం వస్తే ఏం చేస్తావు భావన? ఎవరిని వదిలేయడం లేదు కదా అత్తయ్య. మేము దగ్గరలోనే ఉంటాం, రోజు వచ్చి మిమ్మల్ని చూస్తాం. అదంతా కాదు, నా కొడుకు నా కళ్ళ ముందే ఉండాలి. ఈ ఇంట్లో ఉన్నన్ని రోజులు అందరం కలిసే ఉంటాం. ఇక వెళ్ళండి. కష్టాల్లో కలిసి ఉండడమే కుటుంబం. సుఖంగా ఉన్నప్పుడు మాత్రమే కలిసి ఉంటే దాన్ని కుటుంబం అనరు. ఎల్లమ్మ, ఇంకెప్పుడు వేరే కాపురం అన్న మాట రాని బాగా. శారద మాటలకి భావన ముఖం చిన్నబోయింది. అమ్మా, నువ్వు బాధపడొద్దు, నేనెక్కడికి వెళ్ళను. ఇదే విషయం భావనకి అర్థం ఎలాగ చెప్పు. ఎల్లు. భావన వినోదులు లోపలికి వెళ్లారు. అనామిక రమేష్ పూర్తిగా తడిసిపోయి సరుకులతో ఇంటికొచ్చారు. అయ్యో తల్లి, పెళ్ళయ్యి వారం రోజులయ్యింది. ఈ వర్షాకాలం నిన్ను ఎంత కష్టపెడుతుందో చూస్తుంటే నా మనసు ఎంతో బాధపడుతుందమ్మా. అయ్యో అత్తయ్య, నేనేమి అంతగా కష్టపడట్లేదు. వెళ్ళి బట్టలు మార్చుకుని రండి. పొయ్యి దగ్గర కూర్చుంటే కాస్త ఎచ్చగా ఉంటుంది. అలాగే అత్తయ్య అని రమేష్ అనామిక ఇద్దరూ ఇంట్లోకి వెళ్లారు. శారద వంట చేస్తూ ఉంటుంది. ఓ 10 నిమిషాల తర్వాత అనామిక రమేష్లు బట్టలు మార్చుకొని వచ్చారు. ఇంట్లో కూర్చొని అందరూ శారద చేసిన కమ్మని వంటలు వేడివేడిగా తింటుంటారు. అలా సమయం గడుస్తూ ఉంటుంది. ఇక రాత్రి అయ్యింది. ఆ రోజు పడక గదిలో భావన వినోదులు పడుకునే వంతు కావటంతో భావన లోపలికెళ్ళి పడుకుంది. చలిగా ఉందని మట్టిపొయ్యి దగ్గర శారదా ప్రసాదు, వినోదు, రమేషు, అనామిక చలిమంట వేసుకొని కూర్చొని సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. బాబు వినోదు, గదిలో భావన ఒక్కతే పడుకుంది. నువ్వు కూడా వెళ్ళరా, అసలే వర్షం పడుతుంది. ఉరుములు మెరుపులు పెద్ద సౌండ్ చేస్తున్నాయి. అది భయపడి గనక జ్వరం వస్తే లేనిపోని తలనొప్పి. అవునరా, ఏ వంక దొరుకుతుందా, ఎప్పుడు వేరు కాపురం పెడదామా అని చూస్తుంది మీ ఆవిడ. నువ్వు లోపలికి వెళ్ళు నాయనా అని ప్రసాద్ చెప్తూ ఉండగా అప్పుడే భావన పడుకున్న గది గోడ కూలిపోయింది. అయ్యో కాపాడండి అని భయంతో గట్టిగా కేకవేసింది భావన. ఆ అరుపు విని అందరూ ఒక్కసారిగా లేచి గదిలోకి పరిగెత్తారు. గోడ కూలింది. అనామిక రమేష్ వైపు చూసింది. రమేష్ ఏమీ మాట్లాడలేదు. పాతకాలం గోడ కదా, వర్షానికి తడిసి ఇప్పుడు కూలిపోయింది. అయినా ఈ వర్షంలో ఇప్పుడేం చెయ్యొద్దు, హాల్లోనే ఈ పూట పడుకుందాం అని శారద చెప్పింది. ఇక అనామిక అందరికీ హాల్లోనే పక్కలు వేసింది. అందరూ పడుకున్నారు. కొంత సమయం గడిచిన తర్వాత ఇల్లు అక్కడక్కడ కురవటం మొదలైంది. అనామిక నిద్రలేచి గిన్నెలు పెట్టింది. శారద కూడా నిద్రలేచింది. ఇల్లు కూడా కురుతుందా అమ్మ కోళ్ళ? ఏం కాదులే అత్తయ్య, గిన్నెలు అవి పెట్టానులే. నేను మెలకుగానే ఉంటాను, మీరంతా పడుకోండి. ఆ గిన్నెలో నీళ్లు నిండగానే ఆ నీళ్ళని బయటపడేస్తాను. నువ్వు కొత్త కోడళ్ళవే, ఈ వర్షాకాలం నీకెంత కష్టాన్ని తీసుకొచ్చింది తల్లి అని శారద కూడా పడుకుంది. తను పడుకునే చోట కూడా ఇల్లు కురుస్తూ ఉండటంతో అనామిక లేచి గొడుగు పెట్టుకుని కూర్చుంది. ఆ రాత్రి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ప్రశాంతంగా నిద్రపోయారు. కాని కొత్త కోడలు అనామిక మాత్రం చేతిలో గొడుగు, పక్కనే నీళ్లతో నిండుతున్న గిన్నెలు, అవి నిండినప్పుడల్లా బయటికి తీసుకెళ్లి పోస్తూ రాత్రంతా ఒక్క కుణుకు కూడా లేకుండా గడుపుతూ ఉంటుంది. కొత్తగా ఇంటికొచ్చిన కోడలికి ఆ వర్షపు రాత్రి జీవితాంతం గుర్తుండిపోయే మొదటి పరీక్షగా మారింది. అలా ఆ రాత్రి గడిచింది. ఓ 2 రోజుల తర్వాత వర్షం తగ్గుముఖం పట్టింది. శారద కూలిన గోడను సరిచేయించింది. మళ్లీ ఆ ఇంట్లో పాత కథ మొదలైంది. అందరూ ఆనందంగా జీవించటం మొదలుపెట్టారు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.